గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, పోస్ట్ మార్కెట్ అండ్ రేపటి అనాలిసిస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో, మార్కెట్‌లో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో 48,200 బ్రేక్‌ఔట్ అయిన తర్వాత డౌన్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి 48,000 నెక్స్ట్ వచ్చేసి 47,800 అని చెప్పినామండి. సో, మార్కెట్‌లో 47,600 ఎక్స్‌పెక్ట్ చేయకుండా చెప్పాను. సో, మార్కెట్‌లో మనకి ఇక్కడి నుంచి కరెక్ట్‌గా మనకు మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చేసింది. సో, మార్కెట్ రికవరీ అవ్వచ్చు. లేదంటే కొత్త బయర్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు. సో, రేపు మార్కెట్‌లో ఈ బయర్స్‌ని మనం టార్గెట్ చేయొచ్చా అనుకుంటే మార్కెట్‌లో రేపు 40 ఏదైతే ఇక్కడ మనం 47,800 దగ్గర బై చేశారో, ఇక్కడ 48,000 దగ్గర బై చేశారో, సో, ఎస్ఎల్‌లు చాలా తక్కువ ఉంటాయండి. సో, మార్కెట్‌లో మనం 48,000 బ్రేక్‌ఔట్ అయ్యి డౌన్ సైడ్ మార్కెట్‌లో 50 మినిట్స్ క్యాండిల్‌లో క్లోజ్ అవుతేనే మనం మార్కెట్‌లో ఏమైనా ఫర్దర్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మార్కెట్‌లో రేపు 48,200 పైన సస్టైన్ అయిందంటే మార్కెట్‌లో అప్ సైడ్ ఉంటదండి. అదొచ్చేసి 48,430 అండ్ నెక్స్ట్ వచ్చేసి 48,680 అండి. సో, ఒకవేళ రేపు డ్రాగెస్ట్ గ్యాప్ ఓపెన్ అయిందంటే కూడా మార్కెట్‌లో నాకు సెకండ్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 48,700. సో, మార్కెట్‌లో రేపు 48,000 పైన మార్కెట్ 15 గాని, 30 మినిట్స్ గాని మార్కెట్ హోల్డ్ చేసిందంటే మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో డౌన్ సైడ్ ఎక్కువ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. ఈ ఉన్న ఎస్ఎల్స్ కూడా చాలా తక్కువున్నాయి. సో, ఒకవేళ మార్కెట్‌లో రేపు కంటిన్యూయస్ సెల్లింగ్ అంటే రేపు ఖచ్చితంగా మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి 48,000 కింద మార్కెట్ హోల్డ్ చేస్తేనే మార్కెట్‌లో ఫర్దర్ సెల్లింగ్ ఉంటది. ఆ సెల్లింగ్ వచ్చేసి 47,600 ఇంతకు మించి పోకండి. మార్కెట్‌లో కింద ఎస్ఎల్స్ లేవు. మళ్ళా ఒకవేళ లో బ్రేక్ అయిందని సెల్ చేసినా మళ్ళీ సెల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ నెక్స్ట్ మనకు రేపు గాని, ఎల్లుండి గాని మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళిన తర్వాతకి గ్యాప్ డౌన్ అయిందంటే ఒక 2, 3 డేస్ తర్వాతకి అప్పుడు మళ్ళీ ఫర్దర్‌గా మనకు డ్రాగేస్ట్ ఫాల్ ఉంటది. డౌన్ సైడ్ ఎళ్ళాలంటే మార్కెట్‌లో మనకు ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ ఎస్ఎల్స్ ఉంటేనే మార్కెట్ మన డ్రాగేస్ట్ ఫాల్ ఉంటది. లేదు చేపటికి ఇప్పుడున్న సినారియోలో ఎస్ఎల్స్ కింద లో చేపటికి మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. సో, చూద్దాము మరి రేపు మార్కెట్ బిహేవియర్ ఎలా చేస్తదో. 48,200 పైన మనకు హోల్డ్ చేస్తేనే మార్కెట్‌లో మనకి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సెల్లింగే చేయకండి. ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాతకి 48,000 కింద బ్రేక్‌ఔట్ అయిన తర్వాత కూడా రిట్రేస్‌మెంట్‌లో తక్కువ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. మళ్ళీ ఎనీ టైమ్ మళ్ళీ మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నా వ్యూ అయితే రేపు బయింగ్ సైడ్ ఉంటానండి. సో, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనకు రేపు 48,000 సపోర్ట్ లెవెల్, 47,800 సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చి 47,600 అండి. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 47,430 ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ వచ్చేసి 48,700 అండి. అండ్ నిఫ్టీకెళ్ళిపోదాం. సో, నిఫ్టీలో కూడా నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఫాల్ ఉంటాయని చెప్పాను. సో, 22,000 బ్రేక్ అవుతదని చెప్పాను. మరి ఇక్కడ మార్కెట్ ఏం చేసింది ఈరోజు గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్ హోల్డ్ చేసి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో, వాళ్ళని ఎగ్జిట్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో కంటిన్యూ సెల్లింగ్ వచ్చేసింది. ఎప్పుడైతే నేను లో బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ అందరూ సెల్ చేశారో, సో, వాళ్ళందరిని మళ్ళా సెలెక్ట్ చేయనికి అప్ సైడ్ ఎళ్ళిందండి. సో, మార్కెట్‌లో మనకు రేపొచ్చేసి రికవరీ మోడ్‌లో ఉందనుకుంటున్నాను నేనైతే. సో, లేదు 22,000 రేపు ఖచ్చితంగా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళా 21,850 వరకు ఉందండి టార్గెట్. లేదు మార్కెట్‌లో ఎనీ కైండ్ ఆఫ్ పైకెళ్ళాలంటే ఫ్లాట్ గాని, గ్యాప్ అప్ గాని అయితే మార్కెట్‌లో నిఫ్టీ అయితే ఒక సింగిల్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్ ఒక నియర్ బై ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేసేసరికి మార్కెట్ అప్ సైడ్ ఎళ్తాదనుకుంటాను. సో, అలా లేకుండా మనకు 22,000 కిందకి మార్కెట్ రాకపోతే రేపు మన ఎనీ కైండ్ ఆఫ్ బయింగ్ సైడ్ ఉంటే బెటర్ అండి. సో, మనకు తక్కువ స్టాప్ లాస్‌లలో రిట్రేస్‌మెంట్‌లో బై చేసుకుంటే మనకు బెటరు. రేపు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,200 అండి. నెక్స్ట్ వచ్చేసి 22,300 అండ్ థర్డ్ వచ్చేసి 22,350 అండి. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 21,850 అండి. సో, మార్కెట్‌లో రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ అయిందంటే రేపు ఇంకా ఆలోచించేది ఏం లేదు. 21,850 ఖచ్చితంగా వస్తది. సో, ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైనా రివర్స్ అవుతుండొచ్చు. ఎందుకంటే డౌన్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. ఇంట్రాడే పర్పస్ అయితే. సో, సెన్సెక్స్‌కెళ్ళిపోదామండి. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మనకు ఏదైతే నేను చెప్పానో గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో 73,000 బ్రేక్‌ఔట్ అయిన తర్వాతకి డౌన్ సైడ్ 72,700 వరకు వస్తదని చెప్పాను. సో, మార్కెట్‌లో 800 నుంచే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళింది. సో, మార్కెట్‌లో రేపు ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ఖచ్చితంగా 70,800 బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ అండి. లేదంటే మార్కెట్ ఫ్లాట్ గాని, స్మాల్ గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో మనం ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది మనకు. సో, 73,380 బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్‌లో మనకు మంచి లెవెల్ దొరుకుతది. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మాక్సిమం రేపు బయింగ్ సైడే ఉన్నీకి ప్లాన్ చేస్తానండి నేనైతే. సో, లేదు మార్కెట్‌లో డైరెక్ట్ 72,800 కిందకి మార్కెట్ గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో ఇక్కడ ఉన్న బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ పానిక్‌లోకి వచ్చేసారు కాబట్టికి. సో, సెల్లింగ్ అయిన తర్వాతకి చూద్దాం ఇక్కడ సెల్లింగ్ ఆఫర్ దొరికితే సెల్ చేసేస్తాను. లేదంటే లేదు.
సో సెన్సెక్స్‌లో లెవెల్స్ వచ్చేసి 72,700 అండి ఫస్ట్ సపోర్టు. సెకండ్ వచ్చేసి 72,390 అండి. రెసిస్టెన్స్ వచ్చేసి 73,400. సెకండ్ వచ్చేసి 73,650 అండి. అండ్ థర్డ్ వచ్చేసి 73,920. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్‌గా ఉంటది. లైక్ చేస్తే కూడా నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. సో మీరందరూ నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి. గుడ్ నైట్.